వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. ప్రజలకు అన్ని రకాల వస్తువులను అందుబాటులోకి తెచ్చేలా పాప్యార్డ్ 2.0 ఎక్స్పో నిర్వహించడం సంతోషంగా ఉందని నక్షత్ర ఈవెంట్స్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ నవీన్ అన్నారు. నక్షత్ర ఈవెంట్స్ హరీష్ రవ్వ ఆధ్వర్యంలో నంబూరులోని రెయిన్ ట్రీ పార్క్ వద్ద పాప్యార్డ్ 2.0 ఎక్స్పో ప్రారంభించిన సందర్భంగా నవీన్ మాట్లాడారు. ఎక్స్పోలో వివిధ రకాలైన స్టాల్స్, తినే ఐటమ్స్, క్లాత్ స్టోర్స్, జ్యువెలరీ ఐటమ్స్, కొండపల్లి బొమ్మలు, వివిధ రకాలైన హోమ్ మేడ్ బేకింగ్ ఐటమ్స్, చిన్నపిల్లలకు సంబంధించిన కిడ్స్ ఐటమ్స్ తో కూడిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. తాడేపల్లిలో జరిగిన పాప్యార్డ్ షోకి చాలా మంది వచ్చారని, దానికంటే ఈ రోజు రెయిన్ ట్రీ పార్క్ వద్ద జరిగిన పాప్యార్డ్ ఎక్స్పోకి 2000 మందికి పైగా వచ్చారని నవీన్ తెలిపారు. రాబోయే రోజుల్లో కూడా 3.0 మరిన్ని పాప్యార్డ్ షోలు నిర్వహిస్తామని నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తత్వనం మహేంద్ర పాల్గొన్నారు. ప్రస్తుతం మనం నంబూరులోని రెయిన్ ట్రీ పార్క్ వద్ద అయితే ఉన్నాము. ఇక్కడ నక్షత్ర ఈవెంట్స్ ఆధ్వర్యంలో పాప్యార్డ్ 2.0 అనే ఎక్స్పో అయితే ప్రారంభించడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా తత్వవనం మహేంద్ర గారు అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు. ఈ ఎక్స్పో గురించి వారితో మాట్లాడదాం. Yeah, hi, hello everyone. Happy to see a wonderful environment here. నక్షత్ర ఈవెంట్స్ హరీష్ రవ గారు ఆర్గనైజ్ చేసిన పాప్యార్డ్ ఆల్రెడీ ఫస్ట్ మొన్న ఒక చోట జరిగింది, చాలా సక్సెస్ అయింది. అండ్ దాని సీక్వెల్ ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ కూడా చాలా బాగుంది, అరేంజ్మెంట్స్ బాగున్నాయి, సెటప్ బాగుంది. ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ని ఎంకరేజ్ చేస్తూ ఒక ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్, ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్, అన్ని రకాల ప్రోడక్ట్స్ కూడా ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లేలో చూశాను. సో ఆ వెరైటీ కూడా చాలా బాగుంది, యాంబియన్స్ బాగుంది, సెటప్ బాగుంది. వచ్చిన విజిటర్స్ అందరూ కూడా కన్వీనియంట్గా షాపింగ్ ఎక్స్పీరియన్స్ కూడా అద్భుతంగా ఉండేలా చక్కగా డిజైన్ చేశారు. ఒక ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్లో ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తూ షాపింగ్ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ ఇన్నోవేటివ్ ఐడియా అయితే కనుక ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండ్ ఐ హోప్ ఆల్ ది రెసిడెంట్స్ హియర్ will utilize this opportunity. Thank you. హాయ్ సార్, ఎక్స్పో గురించి మీ మాటల్లో చెప్పండి. అందరికీ నమస్కారం. మై నేమ్ ఈజ్ నవీన్. ఐఎమ్ ద చీఫ్ ఆపరేషన్స్ మేనేజర్ ఫర్ నక్షత్ర. సో దిస్ పాప్యార్డ్ స్పెషల్లీ వీఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ద సెకండ్ టైమ్ and Independence Day is just 8 days away, and we are celebrating the Independence Day from today only, and this platform we are providing mostly for the women. In this pop-yard you can see most of the stalls have been taken by the women, and we are from the Nakshatra events, we are providing a platform for the women empowerment. And first we had a very successful event at Aparna Amravati. Now we are doing at the Rain Tree Park, and next month also we will be coming up with the same concept, and we'll definitely want all the new startups, women entrepreneurs who want to just come out and display their products, they can use this platform. Thank you. థ్యాంక్ యూ సార్. నా పేరు సీత, నేను నక్షత్ర ఈవెంట్స్లో ఎంప్లాయీని. సో బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా పాప్యార్డ్, దిట్ ఇస్ 2.0. లాస్ట్ టైం మేము పాప్యార్డ్ వచ్చేసరికి అపర్ణ అమరావతిలో చేసామన్నమాట. సో అది చాలా గ్రాండ్ సక్సెస్ అయిపోయింది. దానికి మించి ఇది ఇంకా చాలా గ్రాండ్ సక్సెస్ అయింది, మీరు చూస్తున్నారు కదా. సో ఎక్స్పెక్టింగ్ ఇంకా క్రౌడ్ వస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఏమన్నా పాప్యార్డ్స్ 3.0 సంథింగ్ అట్లా ఏమైనా ఉన్నాయా? యా, వెయిట్ చేయండి. సో ఒక బిగ్ న్యూస్ రాబోతుంది. సో నెక్స్ట్ మంత్ ఆల్సో వీఆర్ ప్లానింగ్ 3.0 అనమాట. సో కమింగ్ సూన్ అప్డేట్ ఇస్తాం వాట్ ఎగ్జాక్ట్లీ అనేది. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్, నా పేరు రాకేష్. నేను నక్షత్ర ఈవెంట్స్లో మార్కెటింగ్ మేనేజర్ కింద చేస్తున్నాను. పాప్యార్డ్కి మేనేజర్ని కూడా నేనే. అందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నారు మొత్తం అంతా కూడా. లాస్ట్ టైం మేము అపర్ణ అమరావతిలో కూడా చేసాము, అక్కడ బాగా సక్సెస్ఫుల్ అయింది. ఈసారి కూడా మేము రెయిన్ ట్రీ పార్క్లో సెకండ్ టైం కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ ఇది కూడా చాలా బాగా కండక్ట్ చేస్తున్నాం, బాగుంటుందని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. సుమారుగా ఎంతమంది వచ్చుంటారు? సుమారుగా ఇక్కడ మనకి 1500 to 2000 మెంబర్స్ వచ్చారు ప్రెసెంట్. వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ దెన్ 3000 to 5000 మెంబర్స్. లాస్ట్ టైం కూడా అపర్ణ అపార్ట్మెంట్స్ లో కండక్ట్ చేశారు కదా, అప్పుడు ఎక్కువ మంది వచ్చారా, ఇప్పుడు ఎక్కువ మంది వచ్చారా? లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా ఎక్కువ వచ్చారు. నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ వస్తారని చేస్తున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.